అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో డే స్టార్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభాభివందనం తెలుపుకుంటూ ఈ రోజు మనం అందించేటువంటి ఈ యొక్క ప్రోగ్రాం సత్యవాక్య అధ్యయనము సందేహాలు నివృత్తి అనే యొక్క ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం తీసుకున్నటువంటి పాఠ్యాంశము పాపము లేఖన వివరణ. దీని గురించి మనతో మన యొక్క స్టూడియోలో మన మధ్యలో వచ్చి తన యొక్క సమయాన్ని మన కోసం వెచ్చించి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటూ వచ్చినటువంటి పాస్టర్ ప్రొఫెసర్ టి నోహ్ గారు పీస్ ఆఫ్ హోప్ థియలాజికల్ కాలేజ్ ప్రొఫెసర్ గాను అలాగే రిజిస్ట్రార్ గాను ఉన్నారు. అలాగే థియోస్ గ్లోబల్ మినిస్ట్రీస్ యొక్క ఫౌండర్ గాను అలాగే థియోస్ చర్చ్ యొక్క పాస్టర్ గాను ఉంటున్నారు. మన మధ్యకు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఆయనకి ఆహ్వానం తెలుపుకుంటున్నాను. వందనాలు పాస్టర్ గారు. పరిశుద్ధమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని ఆశీర్వాదంలో దేవుని దీవెనలు పొందుకునే రీతిగా లేఖనాల్లోని కొన్ని విషయాలు ఈ దినం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియపరచడానికి డే స్టార్ యూట్యూబ్ ఛానల్ ముందుకొచ్చి లేఖన పరిశోధన చేయటానికి వారు సిద్ధపరిచిన ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని అభినందిస్తూ దేవుని లేఖనాల్లో కొన్ని విషయాలను మనం ధ్యానించడానికి ముందుకు వెళ్దాం. మరి ప్రార్థన చేసుకుని ఏవైతే ధ్యానించబోతున్నామో వాటిని దేవుని సహాయతను కోరుకొని వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ సన్నిధిని వందనాలు. మమ్మలను ప్రేమించి ఈ లోకములో ప్రత్యేకమైన మీ బిడ్డలుగా విశ్వాసులుగా ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి కృతజ్ఞతా వందనాలు. అలాగే డే స్టార్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఏర్పాటు చేసుకొని అనేక మందికి లేఖన సారాంశాన్ని బయలుపరచుటకు సిద్ధపరిచారు. అందును బట్టి కృతజ్ఞతా వందనాలు ప్రభా. లేఖనములను మేము పరిశోధన చేయబోతుండగా సహాయము దయచేయమని క్రీస్తు ప్రభు వారి ఘననామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. ఈ దినం ప్రత్యేకంగా లేఖనములో మానవుని యొక్క జీవితంలో, దైనందిన జీవితంలో, అలాగనే ఈ ప్రపంచంలో మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న వారి విషయంలోను సమస్యల వలములోకి మనం వెళుతున్న పరిస్థితి ఏంటి అంటే పాపం అనేది. దానినే గ్రీకు భాషలో హమర్టియా అని పిలుస్తారు. హమర్టియా అంటే సిన్ అని అర్థం. ఆ పాపమును పాత నిబంధనలో కొన్ని విషయాలు మనకు బయలుపరచబడ్డాయి, అలాగే క్రొత్త నిబంధనలు బయలుపరచబడ్డాయి. అసలు పాపము అంటే దాని యొక్క డెఫినేషన్ మనం చూచి తెలుసుకోబోతున్నాం. ఈ పాపము వలన మానవుడు దేవుని మార్గములో నుంచి ప్రక్కదోవన పట్టించబడ్డాడు. అందుకే ఆ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడ్డాయి. దానినే మనం ఏంటంటామంటే మిస్సింగ్ ద మార్క్ అని పిలుస్తాం. అలాగే ఆ మిస్సింగ్ ద మార్క్ అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞను మనకిచ్చాడు దానిని తప్పిపోవడం, మార్గం వెళ్ళవలసిన తిన్నని పరిశుద్ధ మార్గములో నుంచి పక్కకు వెళ్ళడం. దీనినే మనం పాపంగా అభివర్ణిస్తున్నాం. ఆ పాపం అంటే మనం తిన్నని మార్గాన్ని మిస్ అయ్యాము అంటే వీ హిట్ ద రాంగ్ మార్క్. మనము పొరపాటు అనగా తప్పు మార్గాన్ని మనం అందుకున్న వారం అవుతాం. దీనిని పాపం అనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దానిని చాలా దగ్గరలో నిర్గమకాండము 20వ అధ్యాయం 20వ వచనం, అలాగనే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 36వ వచనం. ఒక్క మాట చదువుదాం. సామెతల గ్రంథంలోనికి వెళ్ళి 8వ అధ్యాయంలోనికి వెళ్ళి ఆ మాటను దేవుడు మనతో ఎలా బయలుపరుస్తున్నాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏంటి ఈ విషయం మనకు తెలియపరచబడిన మాటలలోని సత్యం. ఓ మాట మనం చదువుదాం. ఇంగ్లీష్లో ఉంటుంది. దాని ఈ విధంగా రాయబడి ఉంటుంది. బట్ హీ హూ ఫెయిల్స్ టు ఫైండ్ మీ ఇన్జూర్స్ హిమ్సెల్ఫ్, ఆల్ హూ హేట్ మీ లవ్ డెత్ అని రాయబడింది. దానిని తెలుగులో అయితే 35వ వచనంలోనే కలిపి రాశాడు. 35వ వచనం వరకే ఉంటుంది తెలుగులో, 36వ వచనం ఉండదు. దాన్ని ఇలాగ చదువుతాను. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఇక్కడ హిట్టింగ్ ద రైట్ మార్క్ అంటే దేవునిని కనుగొనివాడు జీవమును కనుగొంటాడు. హిట్టింగ్ ద రాంగ్ మార్క్ అంటే నన్ను అనగా దేవునిని కనుగొనని వాడు
తనకే హాని చేసుకొనును. ఇవి పాపమునకు సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో మనకు తెలియపరచబడ్డాయి. కాబట్టి పాపాన్ని డెఫినేషను, దాని వివరణ మనం చూడబోతున్నాం. అలాగే పాపము యొక్క వివరణలో అవి ఎలాగున మానవుని జీవితం పైన ప్రభావితం చేయబోతున్నాయో చూడబోతున్నాం. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు దైవిక ఆలోచనల్లో విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మనము పాపమును విడిచిన వ్యక్తిమవుతాం. చూద్దాం ఒక్క మాట. ఒక పాపములో పుట్టినవాడు అంటే ఓ వ్యక్తి పాపములో జన్మించడాన్ని గూర్చి కీర్తన గ్రంథంలో ఏ మాట వ్రాయబడ్డదో మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. 51వ కీర్తనలో ఈ మాటను మనం చదవచ్చు. 51వ కీర్తన 5వ చరణం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించునని రాయబడింది. మనిషి యొక్క స్థితి లేక తన స్టేటస్, తాను జన్మించేటప్పటికే పాపములో జన్మిస్తున్నాడు కనుక దానికి దేవుడు ఎలాంటి స్థితిలో ఆ పాపములో నుంచి మనకు విడుదల కలగొచ్చు అని దేవుడు చెప్పాడు. ఆ మాటలను బైబిల్ గ్రంథంలో నుంచే మనం చూద్దాం. అందుకే ఒక పాపి పరలోకం వెళ్ళాలి అన్నది దేవుని నిర్ణయం. ఆ పరలోకం వెళ్ళాలి అనుకున్న వ్యక్తి ఏం చేయాలి? దానిని గురించి దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఈ మాట వ్రాస్తున్నాడు. ఎలా చేయాలనేది 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అందుకే పాపములో జన్మించిన వ్యక్తికి విడుదల కలిగించే మార్గాన్ని దేవుడు ఇక్కడ చూపించి దానినే రక్షణ అని చెప్పాడు. ఒక వ్యక్తి రక్షించబడితే గాని పాపములో నుంచి విడుదల కలగలేదు. అలా రక్షించబడటానికి వివరణే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని, ఆయన ప్రభువు అని ఒక వ్యక్తి నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేపెను అని హృదయమందు విశ్వాసము కనబరిచిన ఎడల ఒక వ్యక్తి రక్షించబడతాడు. అలాగే ఆ వ్యక్తి నీతి కలుగునట్లు ఆ మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. అంటే తన పాపమును విడిచిపెట్టడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో పాపములో పుట్టిన ప్రతి మనిషి విడుదల పొందాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీకు ఆ విడుదల కలిగిందా? ఆలోచిస్తావా? మరి నువ్వు మతం అనే పేరుతో మనం ఈ ప్రపంచంలో ముసుగులో ఉంటాం. నిజమైన దేవుడు మతాన్ని కోరడు. నిజమైన దేవుడు ఆ వ్యక్తిని పాపములో నుంచి విడుదల కలిగించాలని కోరుకునేవాడు నిజమైన దేవుడు అవుతాడు. ఆయనే ఈ సృష్టికి కారణభూతుడు. ఈ సృష్టిని చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ సృష్టిలో నువ్వు కూడా ఓ సృష్టిలో భాగం. నిన్ను రక్షించాలని కోరుకుంటున్నాడు. ఆ రక్షణలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నువ్వు రక్షణ పొందితే పరలోకం వెళ్తావని మర్చిపోవద్దు. పరలోకం వెళ్ళకపోతే పాపంలోనే మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాం, అది కూడా మర్చిపోవద్దు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీకు నిజదేవుడని ఆయన నిన్ను ఈ లోకంలో రక్షించాలని కోరుకుంటున్నాడు. యేసయ్య ఎవరో తెలుసుకుంటావా? పాపములో నుంచి విడుదల పొందుతావా? రక్షణ పొందుకొని పరలోకం వెళ్ళడానికి సిద్ధపడతావా? దేవుడు నిన్ను అందుకే పిలుస్తున్నాడు. అలాగున సిద్ధపడమని కోరుకుంటున్నాడు. మరి ఇలాగున యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి అలాగే పాపం యొక్క విశ్లేషణలో, పాపం యొక్క అంతరంగంలోని విషయాలు కొన్నిటిని మనం ఇంకా తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి రక్షణ కలిగించునుగాక. ఆమేన్.